రైతు సోదరులకు స్వాగతం. ముందుగానే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు మంగళవారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తబోతా ఉన్నారు అని మనం గతంలోనే అంచనా వేశాం. అంచనా వేసిన విధంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ప్రస్తుతానికి ఎత్తారు. ఈ నైట్ మరికొన్ని గేట్లు కూడా లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో ఎంత వరద చేరింది, ఎగువ ప్రాంతం నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది, ఆల్మట్టి నుంచి ప్రస్తుతం ఎంత ఫ్లడ్ వస్తుంది, ఈ ఫ్లడ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న విపరీతమైన వర్షాలతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. పశ్చిమ కనుమల్లో, సాంగ్లీ ఆ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి 1,19,000 క్యూసెక్కుల ఫ్లడ్ ప్రస్తుతం వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి ఫుల్ కెపాసిటీ 123 టీఎంసీలు. అయితే 117 టీఎంసీల జలాలు ఉన్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకి 1,20,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. నారాయణపూర్ ఫుల్ కెపాసిటీ 37 టీఎంసీలు. 35 టీఎంసీలు ఆల్రెడీ ఫ్లడ్ వాటర్ ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి జూరాలకి 1,22,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల చిన్న ప్రాజెక్టు 13 టీఎంసీల కెపాసిటీ, 9 టీఎంసీలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఫ్లడ్ మెయింటెనెన్స్ కోసం ఒక 4 టీఎంసీలు గ్యాప్ ఉంచుకున్నారు. ఇక జల విద్యుత్ యూనిట్లన్నీ పనిచేస్తూ ఉన్నాయి. జల విద్యుత్ యూనిట్ల ద్వారా 29,000 క్యూసెక్లు. ఇక 12 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్లు. మొత్తం జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,29,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఇక తుంగభద్ర డ్యామ్ నుంచి 56,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు కాబట్టి తుంగభద్ర నుంచి మరికొన్ని రోజులు ఎక్కువ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యామ్ కింద ఈ ఏడాది ఒక పంటకే సాగునీరు అని చెప్పేసి తుంగభద్ర బోర్డు కూడా డిసైడ్ చేసింది. 105 టీఎంసీల కెపాసిటీకి 80 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. డ్యామ్ గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త గేట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రాజెక్టు సమీపంలోనే కాంట్రాక్టు పొందిన సంస్థ గేట్లు తయారు చేస్తుంది. జనవరి నాటికి వాటర్ లెవెల్ గేట్స్ కన్నా కూడా కిందకి వెళ్తే గేట్లు మార్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతారు. ఇక తుంగభద్ర నుంచి ఒక 56,000 కేసులు సుంకేసులు దాటింది. సుంకేసుల్లో కూడా గేట్లన్నీ ఎత్తేశారు. శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 1,79,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం కెపాసిటీ 215 టీఎంసీలకు కాను 202 టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టులో చేరాయి. 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి 880 అడుగుల నీరు చేరింది. కేవలం 5 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 4 గేట్లు లిఫ్ట్ చేసి 1,76,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్లలో ఉన్నటువంటి యూనిట్స్ ద్వారా 65,000 క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరికొంత వరద ఈ రాత్రి పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 4 గేట్లు లిఫ్ట్ చేశారు. ఈ నైట్ మరికొన్ని గేట్లు కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి దగ్గర ఇంకా వరద కంట్రోల్లో లేదు కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున వరద నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. వారం రోజుల్లోనే నాగార్జున సాగర్కి 100 టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో 158 టీఎంసీల వాటర్ ఉంది. ఇంకా 150 టీఎంసీల దాకా రిజర్వ్ చేసుకోవచ్చు. మొత్తం 312 టీఎంసీల కెపాసిటీ. 526 అడుగులకు చేరింది నాగార్జున సాగర్లో. ఎడమ కాలువకు 3,600 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,200 క్యూసెక్కులు వాడుకుంటున్నారు. ఇక నాగార్జున సాగర్ కుడికాలో కూడా నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ సైడ్ మనం పరిశీలించినట్లయితే భీమా, కోయల్ సాగర్ ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక 6,500 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుంటా ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 15,000 క్యూసెక్కుల నీటిని తెలుగుగంగకి రిలీజ్ చేశారు. ఇక హంద్రీనేవా ప్రాజెక్టు జలాలని హంద్రీనేవా లిఫ్ట్ 11వ తేదీన ఆన్ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం విస్తరణ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటర్ లెవెల్ ఉన్నా కూడా మోటార్స్ ఆన్ చేయలేదు.
11వ తేదీ ఆన్ చేసి 15వ తేదీ నాటికి జీడిపల్లి రిజర్వాయర్కి, నెలాఖరు నాటికి మదనపల్లికి, ఆ తర్వాత కుప్పానికి నీటిని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జూలైలోనే పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రాబోయే 12 నుంచి 13 రోజుల్లో నాగార్జున సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరబోతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఫ్లడ్ కంటిన్యూ అవుతుంది. తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. జూలైలోనే నాగార్జున సాగర్ నిండబోతా ఉంది. ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 14 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. జూలై 2వ వారం మొదట్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. జూలై 4వ వారం కల్లా నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ రాబోతా ఉంది. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతల ప్రాజెక్టు 2 రోజుల్లో 3 రోజుల్లో ఫుల్ అవుద్ది. ఇక ప్రకాశం బ్యారేజీ కింద ఇప్పటికే కాలువలకు నీరు విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒక 5,000 క్యూసెక్కులు తీసుకుంటున్నారు ప్రకాశం బ్యారేజీకి. ఆ 5,000 క్యూసెక్కులతో పాటుగా పట్టిసీమ నుంచి ఒక 6,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. మొత్తం 11,000 క్యూసెక్కుల జలాలని ప్రకాశం బ్యారేజీ కింద కాలువలుగా రిలీజ్ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో వరద ఎగువ ప్రాంతం నుంచి ఎంత పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.